గౌతమ బుద్ధుడు ఊరూరా తిరుగుతున్నప్పుడు ఒక ఊరిలో విశ్రాంతి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక పెద్ద ఆవిడ, ఈరోజు మా ఇంట్లో విశ్రమించండి అని చెప్పింది. ఆమె ఆహ్వానాన్ని బుద్ధుడు స్వీకరించి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె బుద్ధుడికి భోజనం, స్నానం, విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. బుద్ధుడు విశ్రాంతి తీసుకున్న తరువాత ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. బుద్ధుడు, అమ్మా, మీకు పిల్లలు ఎంతమంది? ఆవిడ, నాకు ఒక అబ్బాయి ఉన్నాడు కాని అతను పెళ్లి చేసుకుని నెల రోజులకే వేరే ఊరు వెళ్ళిపోయాడు. బుద్ధుడు, మరి ఎప్పుడైనా మిమ్మల్ని చూడడానికి వస్తాడా మీ అబ్బాయి? ఆవిడ, ఎప్పుడో ఒకరోజు నన్ను చూడాలనిపించినప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తాడు. బుద్ధుడు, ఇంట్లోకి ఏమన్నా తీసుకువస్తాడా? ఆవిడ, ఏమీ తీసుకురాడు నాయనా, కాని వచ్చి ఇంట్లో అన్ని ఉన్నాయని అడుగుతాడు. ఏం లేవు అనేసరికి సర్లే అనేసి కొంత డబ్బు చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. తెచ్చుకొని వండుకొని తిను అంటాడు. కాని ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోగలను? తెచ్చుకుని వండుకొని నేను ఎంతమందికి పెట్టాలి? నా ఒక్కదాని కోసం నేను అంత కష్టం ఏం పడాలనిపిస్తుంది? ఏదో కారము ఏదో వేసుకొని తినాలనిపిస్తుంది. బుద్ధుడు, అమ్మా, దిగులు పడకండి. ఇప్పుడు వాళ్లకు పిల్లలు అవుతారు. ఆ పిల్లలు వాళ్ల వయస్కు వస్తారు. అప్పుడు జరిగేది ఏంటి అంటే, మీరు ఇప్పుడే ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి మీ అబ్బాయికి మీ కోడలికి కూడా వస్తుంది. అప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి? అది ఆలోచించట్లేదు ఎవరు? ఆవిడ, కేవలం మనం వయస్సులో ఉన్నాం, మనం కష్టపడగలం, మనం డబ్బు సంపాదిస్తున్నాం, మనం సుఖంగా ఉండగలం అనుకుంటే అది తప్పు. జీవితమనేది చాలా గొప్పది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని మనకి జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు. అలాంటి జీవితాన్ని కేవలం డబ్బు కోసమే అందర్నీ దూరం చేసుకోవడం అనేది ఎంతవరకు అవసరం? బుద్ధుడు, ప్రతి మనిషి ఎంత డబ్బు సంపాదించినా, ఎన్నో వేల కోట్లు సంపాదించినా, నేలపైనే వెళ్లేటప్పుడు మనం ఏం తీసుకు వెళ్లగలం? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.